మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. చాలా మందికి జిహ్వచాఫ్లం ఉంటుంది. అదేనండి, నాలుక ఏది కోరితే అది తినే అలవాటు. ఓసి ఇంతేనా అని ఈజీగా తీసిపారేయకండి. నాలుకకి ఒళ్ళు పెరగడానికి ఉన్న సంబంధంపై చేసిన పరిశోధనపై దిమ్మ తిరిగిపోయే నిజాలెన్నో వెలుగులోకి వచ్చాయి. దీని ద్వారానే చాలామంది ఇష్టరీతిన తింటూ ఒళ్ళు పెంచుకుని లావెక్కిపోతున్నారని కనిపెట్టేశారు. ఇటువంటి వారికట్ట జంక్ ఫుడ్స్ తినడం ఎంత వద్దనుకున్నా కంట్రోల్ చేసుకోవడం పాపం వారి వల్ల కాదు. మద్యం, డ్రగ్స్, సిగరెట్ ఇలా చెడు వ్యసనాలకి చాలామంది ఎలా బానిసలవుతున్నారో అలాగే ఈ జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ కూడా చాలామంది బానిసలవుతున్నారు. బరువు తగ్గడంలో క్రమం తప్పని వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుందనే విషయం తెలిసిందే. కొన్ని ఆహార పదార్థాలు కొవ్వుని ఉత్పత్తి చేసినా అది మంచి కొవ్వే. హై డెన్సిటీ లిపోప్రోటీన్ కొలెస్ట్రాల్ కాబట్టి వాటితో ఇబ్బంది ఉండదు. మరికొన్ని ఆహార పదార్థాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. అవేంటో చూద్దాం. సోయా గింజల్ని ఉడకబెట్టుకుని తాలింపు వేసి చపాతీలో తింటే ఆరోగ్యానికి మంచిది. ఓట్స్ పొట్టలోని కొవ్వుని కరిగిస్తుంది. ఓట్స్ని పాలల్లో వేసుకుని తినొచ్చు. టమాటా శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఇది కీళ్ళ నొప్పులకి కూడా పనిచేస్తుంది. నిమ్మరసం ప్రతిరోజు పరకడుపున తాగితే బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.